రాబోతున్నటువంటి నూతన మద్యం పాలసీ విధానాన్ని సవరించాలనేసి ఈరోజు మన మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేయడం జరిగింది. అయితే మేము కొన్ని డిమాండ్స్ పెట్టాం మహిళా సమైక్యగా. ఆ డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాల మందు షాపులు అనుమతించాలి. అలాగే మందును సేవించి నష్టపోయినటువంటి మహిళా కుటుంబాలను ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలి, నష్టపరిహారం ఇచ్చి. అలాగే ప్రభుత్వ సిహెచ్సిలో డిఏ డిసెక్షన్ ఏర్పాటు చేయాలి. అలాగే నష్టపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ సర్వే చేసి వాళ్ళని ఆదుకోకపోతే మహిళా సమైక్యగా మేము రాబోయేటువంటి కాలంలో దశల వారీగా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేయడం జరిగింది. మహిళలను హింసించి మానసికంగా బాధ పెట్టేటువంటి వారిపైన కేసులు పెట్టి వారికి చట్టపరమైనటువంటి శిక్షను అమలు చేయాలి ప్రభుత్వాధీనంలోనే. అలాగే మసీదుల దగ్గర కానీ, అలాగే గుడి దగ్గర కానీ, చర్చీల దగ్గర కానీ దుకాణాలు ఉన్నటువంటి మందు షాపులను ఎత్తివేయాలి. అలాగే ప్రభుత్వం రద్దు కూడా చేయాలని మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ కేంద్రాలు ఈరోజు మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ప్రభుత్వమే దుకాణాలు చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి లైసెన్సులు ఇచ్చుకొని ప్రైవేట్ లైసెన్సులు ఇస్తున్నారు. ఈరోజు ఎంతోమంది మద్యం తాగి మహిళలపైన, చిన్నారులపైన అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నా ఈరోజు మద్యం మీద తగ్గించి మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు లైసెన్సులు. అవి ఇవ్వకుండా రద్దు చేసి ప్రభుత్వమే చేయాలని, ప్రభుత్వమే పాటించాలని మేము కోరుతున్నాము. తర్వాత బైపాస్ రోడ్లలో దుకాణాలు పెడుతున్నారు. స్కూళ్ళల్లో కాడ ఎక్కడన్నా కానీ ఏదన్నా కానీ ఇప్పుడు ఏదన్నా చిన్న ఇదిగోనైనా మద్యం సేవించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతి చోట ఇట్లా ఏ విషయం తీసుకున్నా కొట్లాట్లు కానీ, ఇళ్లలో ఆడవాళ్ళు కానీ కొట్లాట్లు అయితే ఇట్లా తాగొచ్చి కొడుతున్నాడు, తాగొచ్చి తీస్తున్నాడు. ఇట్లా ప్రతి దానికి మా మూల కారణమైన మద్యానికే ఇప్పుడు సపోర్ట్ చేసి ఇండియా కూటమి కలిసి మద్యం మీద ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇస్తున్నారు. అట్లా ఇవ్వకుండా ఈ మద్యాన్ని ఇవి అడిక్షన్ కేంద్రాలు కూడా పెట్టాలి. 11 గంటల నుంచి 8 వరకు 8 గంటల సమయం పాటించాలని మేము కోరుతున్నాము. తర్వాత ఇప్పుడు ఎక్కువ బైపాస్ రోడ్ల కాడ, స్కూళ్ళ మధ్యలలో ఇట్లాంటివి పెడుతున్నారు మద్యం దుకాణాలు. అట్లా పెట్టుకోకుండా ప్రభుత్వమే పాటించాలి, ప్రభుత్వమే తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాము.